వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ పిరికి బందల అరాచకత్వం నశించాలి పిరికి బందల అరాచకత్వం నశించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నేను తంగడి అశోక్రావు షార్ట్ ఫిల్మ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిగినటువంటి దమనకాండకు నిరసన తెలియజేస్తున్నాము. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పి మా భారత ప్రధాని కోరుతున్నాము. ఈరోజు మేము సంఘీభావం తెలుపుతున్నాం. అంటే దాదాపు పైశాచికత్వం నిర్వహిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పేసి మా భారత ప్రధాని కోరుతున్నాం. నా పేరు కనపర్తి శ్రీనివాస్, తెలంగాణ నిర్మాతల మండలి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మరి మొన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని నిజంగా అది ప్రపంచ దేశాలన్నీ కూడా నివరబోయినాయి. ఆ పాకిస్తాన్ ముష్కరులు మన హిందువుల మీద, అది భారతదేశంలో కాశ్మీర్కు వచ్చి మరి వారిని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. మరి ఆ చనిపోయినటువంటి ఆ అమరుల అందరి కుటుంబాలందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మరి వీటికి భారతదేశం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఆ నరరూప రాక్షసుల్ని అంతమొందించేందుకు మరి వారికి మా కరీంనగర్ జిల్లా నుంచి మేము కూడా సపోర్ట్ గా ఉన్నాం. నరేంద్ర మోడీకి మరి భారత ప్రధానికి మా అందరి సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు కాసర్ల హనుమంతు, నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. మొన్న జరిగిన పహల్గాం 22 తారీఖు నాడు జరిగిన పహల్గాం దుశ్చర్యకు పాల్పడిన మిలిటెంట్స్ టెర్రరిస్టులను వాళ్ళు చేసిన దురాగతులకు ఎంతో మంది టూరిస్టులు చనిపోయినారు. 28 మంది టూరిస్టులు, 27 మంది టూరిస్టులు చనిపోయినారు. దానికి ఈ పాకిస్తాన్ లంజా కొడుకులు కుత్తేగాళ్ళు సపోర్ట్ చేసి పంపించి మన కశ్మీర్లో పర్యాటక రంగాన్ని కింది మీద చేయాలని చెప్పి ప్రయత్నించిన ఆ నీచులకు దేవుడు సరైన గుణపాఠం చెప్తాడు. మన నరేంద్ర మోడీ గారు గుణపాఠం చెప్పి ఆ ముండా కొడుకుల మీద ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న 5 చర్యలు చాలా ముఖ్యమైనవి. అవి అమలు చేస్తూ ఇమ్మీడియట్ దాడి చేసి ఆ ముండా కొడుకులందరినీ సర్వనాశనం చేసి మన భారతదేశ పరువు ప్రతిష్టలు కాపాడాలని నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ వారికి మా యొక్క షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. మేము కరీంనగర్ నుండి తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి పహల్గాంలో పాకిస్తాన్ ఒక దొంగల మూట ఈరోజు భారతదేశం అంటే కొడుకులారా ఏమనుకుంటారు బిడ్డ, నరేంద్ర మోడీ దేవుడిలాగా వచ్చిండు కానీ దేవునితో పెట్టుకుంటారా బిడ్డ మీరు? ఆ రోజు మీరు పాకిస్తాన్ వాళ్ళు మీ ఉన్నటువంటి మింటర్లతో వాళ్ళని అక్కడ వచ్చినటువంటి పనులు కాల్పిస్తారా మీరు? నా కొడుకులారా పోయి అగ్గితో పెట్టుకుంటుండు. నరేంద్ర మోడీ అంటే భారతదేశం దేవుడు, వాళ్ళని దేవునితో పెట్టుకుని బిడ్డలారా మీరు మనిషి అయిపోతారు. ఏమనుకుంటారు మీరు? యావత్ తెలంగాణ ఈ రోజు నరేంద్ర మోడీ అంటే ఎంతో గౌరవిస్తారు. పోయి నరేంద్ర మీరు పంచాయతీ పెట్టుకుంటారా మీరు? బిడ్డ కుక్కలా గాలి చెప్తాం బిడ్డ, మేము కాదు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బిడ్డ మిమ్మల్ని మేము ఇక్కడ కాదు, మేము వచ్చి చంపేస్తాం. మిమ్మల్ని మాతో పెట్టుకుంటే బిడ్డ మీ వల్ల కాదు, ఇప్పుడు తప్పుకోండి. మాతో మీకు పోటా బిడ్డ, ఖబర్దార్ బిడ్డ. వాళ్ళ కుటుంబాలు ఎంతో శోకిస్తున్నాయి. పాకిస్తాన్ అది ఏమిటి వార్తంగా కొంతమంది లేడీస్ కూడా భర్త ముంగడు కూడా బట్టలు ఇప్పి వీళ్ళు లేడీసా ముస్లిమా హిందూ అని చెప్పి ఇంత ఘోరంగా చంపుతారు బిడ్డ. మీకు మానవత్వం లేదా బిడ్డ? మీ పని మాత్రం చూడండి.
మేము తలుచుకుంటే కన్ను చెప్తే ఎర్ర అయితే మనిషి అయిపోతారు బిడ్డ. ఇప్పటికన్నా జాగ్రత్త మీరు మానుకోవాలని కోరుకుంటున్నాం. జై భారత్, జై భారత్.